హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలా రోజులు అయిపోయింది ఈ వెల్కమ్ టు టాప్ న్యూస్ చెప్పి ఇప్పుడు నాకు 10 సార్లు పట్టింది చెప్పడానికి. ఎనీవే, నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇంతకు మించి వద్దులేండి, అదేదో ఉత్తరం రాసినట్టు ఉంటుంది ఉపయోగ లోపల అని చెప్పి. ఎస్, బిగ్ బాస్ సీజన్ 9 కోసం వీడియో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత ఎర్లీగా సీజన్ 9 కోసం మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే, ఒక 2 to 3 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒకటే నాన్ స్టాప్ మ్యూజిక్ రెండు విషయాల మీద. ఏంటంటే, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్ చేంజ్ అవబోతున్నారని చెప్పి, అలాగే సీజన్ అనుకున్న దానికన్నా చాలా ముందు ఎర్లీగా స్టార్ట్ అవబోతుందని. ఆ ఎర్లీ ఆగస్ట్ ఏదో అయితే కూడా అంత పెద్ద కన్సిడర్ చేసేవాడిని కాదు, కానీ ఇంకా దానికన్నా ముందే స్టార్ట్ అవబోతుందని. ఈ రెండు విషయాల కోసం కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు, అంటే నేను మాట్లాడేదానికన్నా ముందు మీరు వీడియోని ఒకసారి లైక్ చేసి, నిజంగా తెలుగు బిగ్ బాస్కి హోస్ట్ చేంజ్ అవసరమా, అంటే నాగార్జున గారి బదులు ఇంకొకరు హోస్టింగ్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే వీడియో లైక్ చేసి, ఎవరైతే హోస్ట్ బాగుంటుందో కింద కామెంట్ చేయండి. సో సోషల్ మీడియా వచ్చిన రూమర్ కూడా నేను చెప్తాను, ఎవరేంటి అది నిజమా కాదన్న విషయాలు మాట్లాడుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే, సీజన్ 8 కోసం కొద్దిసేపు మాట్లాడుకుందాం. సీజన్ 8తో ఇది లింక్ అయి ఉందన్నమాట. సో సీజన్ 8 నిజంగా అంత డిజాస్టర్సా, అసలు ఫెయిల్యూర్ సీజన్ అంటే కాదు. యావరేజ్ టు యావరేజ్ అలా అని చెప్పి దానికి హిట్ అయ్యే అవకాశం లేకపోలేదంటే, హిట్ ఏంటి సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది, బట్ అది అవ్వాల. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అని ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో ఎవరేమనుకున్నా సరే, మెజారిటీ మెయిన్ రీజన్ మాత్రం నాగార్జున గారే. ఎందుకంటే సీజన్ 7లో నాగార్జున గారిని చూసి, అంటే ఆయన ఒక్కొక్క సీజన్కి ఇంప్రూవ్ అవుతూ వచ్చారనమాట. ఆయన గ్రాఫ్ అలా ఇంప్రూవ్ అవుతాం. సీజన్ 7లో పీక్స్కి వెళ్ళిపోయింది. ఆయన హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండే. సీజన్ 7 అయితే మాత్రం చాలా ప్లేసుల్లో, అక్కడ 1-2 చోట్ల తప్పితే మాత్రం చాలా ప్లేసుల్లో ఆయన డామినేట్ చేశారు. అంత నాగార్జున గారిని చూసి సీజన్ 7లో చూసి, సీజన్ 8లో చూసేవాటికి నేనైతే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే కంటెస్టెంట్స్ నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్స్, ఈవెన్ రిపీటెడ్ కంటెస్టెంట్స్ వచ్చినా, పాత సీజన్ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారు. చాలా చోట్ల టాస్కులు కూడా బాగానే ఉన్నాయి. ఈ టాస్కులన్నీ పక్కన పెడితే వాళ్ళ మధ్యన వచ్చిన ఇష్యూస్ నెక్స్ట్ లెవెల్ ఇష్యూలు అవి. వాటిని వీకెండ్ నాగార్జున గారు కనుక కరెక్ట్గా ట్యాకిల్ చేస్తుంటే, సీజన్ 7లో లాగా ట్యాకిల్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యేది సీజన్ 8. కేవలం నా ఒపీనియన్లో మెయిన్ రీజన్ మాత్రం వీకెండ్ హోస్టింగే. ఆ వీకెండ్ హోస్టింగ్ అంత, అంటే నాకు ఎక్కడ నేను డిస్కనెక్ట్ అంటే నాకు అనిపించింది అంటే, నాగార్జున గారు అంత ఇంట్రెస్టింగ్గా చేయలేదేమో ఈ సీజన్ అనిపించింది, లాస్ట్ సీజన్. ఎందుకంటే సీజన్ 7 మీరు చూస్తే మీకు గుర్తుంటే కనుక, నాగార్జున గారు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, కంటెస్టెంట్స్ అవతల నుంచి ఆన్సర్ చేసినప్పుడు, నాగార్జున గారు దాన్ని తిరిగి కౌంటర్కి ఇంకో క్వశ్చన్ అడిగేవాళ్ళు. లేదంటే ఆ ఇష్యూని డ్రిల్ డౌన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళేవాళ్ళు. వేరే ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఇష్యూ ఉన్నా కూడా ఎవరైనా ఒక కంటెస్టెంట్ సైడ్ తీసుకుని ఆయన మాట్లాడినప్పుడు, ఆయన సైడ్ నుంచి ఆయన ఏం చెప్పకుండానే అలాంటి క్వశ్చన్లు అడగగలిగేవారు. ఈ సీజన్ ఏంటంటే, లాస్ట్ సీజన్ 8 వచ్చేవాటికి ఒక క్వశ్చన్ అడగటం, లేదా చెప్పటం, మమ్మ అనిపించటం, కానీయటం. శనివారం ఎపిసోడ్కి ఆదివారం ఎపిసోడ్కి అసలు తేడా లేకుండా పోయింది. సో వీకెండే గ్రిప్పింగ్గా లేకపోయేపాటికి ఆ జనాలు ఇంట్రెస్ట్ రాలా. వాళ్ళ వీక్ డేస్ వచ్చి చూసేంత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగల. అలా అని చెప్పి అక్కడ మ్యాటర్ లేదంటే బోల్డ్ మ్యాటర్లు ఉన్నాయి. అసలు లోపల ఎంత రచ్చ జరిగింది, బయట ఎంత రచ్చ జరిగింది, రీజియన్, రిలీజియన్, అసలు వామో క్యాస్ట్, ఏమేం జరిగినాయి, అసలు లాంగ్వేజ్. సో బయట ఇష్యూస్ని అడ్రస్ చేయొచ్చు, పోనీ బయట మనం టచ్ చేయొద్దు అనుకున్నా కూడా లోపల జరిగిన ఇష్యూలు, పెద్ద ఇష్యూలు ఉన్నాయి. వాటిని కూడా చాలా కామెడీగా, సిల్లీగా 1-2 చోట్ల తప్పితే మెజారిటీ టైం అలాగే చేశారు. అంత ఇంట్రెస్ట్, అంత ఎంతూజియాజం చూపించలేదేమో నాకు అనిపించింది. ఒకవేళ నాగార్జున గారు కనుక గట్టిగా కూర్చొని ఉంటే కనుక, ఓపెన్గానే చెప్తున్నాను, సీజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యేది. సో ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఈ ఆలోచన, అంటే బయట కూర్చొని చూస్తే మనకే అంత ఉన్నప్పుడు, లోపల వాళ్ళు ఉండి ఆ క్రియేటివ్ టీమ్ కానీ, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా, మేకర్స్ కానీ వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా, అది ఇక్కడ అంటే ఒకటి అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేసుకొని చూసుకుంటూ ఉంటారు కదా, అరే ఇక్కడ మనం తప్పులు చేసాం, ఇది నెక్స్ట్ టైం చేయకుండా ఉండాల్సింది, అలా లెక్కలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చు, అరే హోస్టింగ్ కొంచెం బాగుంటే బెటర్గా ఉండేదేమో అని చెప్పి. సో ఈ హోస్టింగ్ రూమర్స్ ఏవైతే వచ్చినాయో నిజంగానే రూమర్సా అంటే రూమర్స్ కాదు. సో వాళ్ళ మధ్యలో డిస్కషన్ అనేది ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నా. కొన్ని నేను ఇండైరెక్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే, హోస్ట్ని మార్చడమే. ఆబ్వియస్గా హోస్ట్ని మార్చాలి అంటే, ఇక్కడ వాళ్ళు నాగార్జున గారు అంతటా నాగార్జున గారు తప్పితే హోస్ట్ మార్చలేని ఒక సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ సెట్ ఇవన్నీ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాయన్నీ. అది పెద్ద మ్యాటర్ అంటే, నిజంగా అంత పెద్ద మ్యాటర్ కాదు, కానీ సెట్ తీసి వేరే చోట వేసేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ బట్ స్టిల్ కాంట్రాక్ట్స్ అనో, ఇంకోటనో, లేదంటే చాలా కాంటాక్ట్స్ అనో, ఇలాంటి చాలా విషయాలు దాంతో ముడిపడి ఉంటాయి, పెద్ద చిక్కుముడి. నాగార్జున గారు అంతా నాగార్జున గారు తప్పుకున్నారనుకోండి, అన్ని ముళ్ళు చాలా ఈజీగా విడిపోతాయి. ఆయన తప్పించాలి అంటే కనుక ఇలా కొంచెం మేకర్స్ కష్టమే. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేశారంటే, ఒక హీరోని అప్రోచ్ అయ్యారు అని చెప్పి, ఆ హీరో ఎవరు కాదు, నన్ అదర్ దెన్ విజయ్ దేవరకొండ. సో దెర్ ఈస్ అ రీజన్ ఆల్సో. ఏంటి అంటే, విజయ్ దేవరకొండ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యారు ఏంటి అంటే,
ఒకటి. అలాగే విజయ్ దేవరకొండ గారికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే, డైరెక్ట్ విజయ్ దేవరకొండ గారిని ఏమి అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళ టీంని అప్రోచ్ అయ్యి ఉంటారు. సో మీరు అలా అర్థం చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. బట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేదానికన్నా కూడా వాళ్ళు వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు, వీళ్ళు వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో సినిమా రాబోతుంది. ఆ సినిమా మీద ఇప్పుడు ప్రమోషన్స్ కానీ ఏమైనా కొంచెం బిజీగానే ఉంటారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అని కాదు కానీ జస్ట్ అంటే ఆ డెసిషన్ తీసుకోవడం కోసం. దాని తర్వాత ఆ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ ఒకలా మారిపోతాయి లెక్కలన్నీ. ఆ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇటు సైడ్ నుంచి లెక్కలన్నీ మారిపోతాయి. ఇలా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇంకోటి నాగార్జున గారిని కన్విన్స్ చేయాలి, నాగార్జున గారు తప్పుకోవాలి. సో ఇలా ఉన్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమన్నారంటే, నాగార్జున గారు మూవీస్తో బిజీ ఉండటం వల్ల తప్పుకుంటున్నారని. వాళ్ళు చెప్పిన మూవీస్ ఏంటి, కూలీ ఉన్ను కుబేరా, అవన్నీ అసలు జూన్ కల్లా అయిపోతాయి. సో ఆ మూవీస్తో సంబంధం లేదు. సో నాగార్జున గారు వేరే రీజన్స్ చెప్పి తప్పితే అది జరిగే పని కాదు. నాగార్జున గారిని తప్పించాలి అంటే వీళ్ళకి కొంచెం కష్టమైన పని. బట్ నాగార్జున గారిని ముందు కన్విన్స్ చేసి తప్పించాలి అంటే ముందు వీళ్ళకి ఒక హోస్ట్ దొరకాలి కదా. ఆ హోస్ట్ దొరికితేనే కదా వీళ్ళు నాగార్జున గారు కన్విన్స్ చేసి తప్పియటము, నాగార్జున గారు తప్పుకోవటం ఏదో జరిగింది. సో దానికోసం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అది ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ఒకవేళ అక్కడి నుంచి పాజిటివ్ కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు నాగార్జున గారితో వీళ్ళు మాట్లాడటము, ఆ హోస్ట్ చేంజింగ్, లేదంటే నాగార్జున గారు సినిమాలతో బిజీ అయిపోవటం వల్ల వదిలేసుకోవటము ఏదో ఒకటి జరిగింది. సో ఈ రూమర్లో నిజం ఉందా లేదంటే ఖచ్చితంగా నిజం ఉంది. సో అప్రోచ్ అయితే అయ్యారు. బట్ కన్ఫర్మ్ ఏది కాలేదు. నాగార్జున గారు తప్పుకున్నారన్నది అబద్ధమే, విజయ్ దేవరకొండ ఫైనలైజ్ అయిపోయాడు అన్నది కూడా అబద్ధమే. డిస్కషన్స్ అయితే ఇంకా స్టిల్ జరుగుతున్నాయి. సో దేర్ ఈజ్ ఎ బిగ్ ఛాన్స్, హ్యూజ్ ఛాన్స్ అన్న కానీ కొంచెం పెద్ద అవకాశం ఉంది. సీజన్ 9కి మనం కొత్త హోస్ట్ని చూసే అవకాశం ఒకటైతే ఉంది. సో అది విజయ్ దేవరకొండ అయ్యే అవకాశం కూడా చాలా % ఉందన్నమాట. బట్ లాట్ డిపెండ్స్ ఆన్ విజయ్ దేవరకొండది కింగ్డమ్ ఏదో మూవీ వస్తుంది కదా, ఆ కింగ్డమ్ ఏనా మర్చిపోయాను. సో ఆ మూవీ మీద సారీ తప్పైతే మాత్రం టైటిల్, ఎందుకంటే చాలా టైటిల్స్ రన్ అవుతాం. సో ఆయన అది కనుక ఫెయిల్యూర్ అయితే మళ్ళీ లెక్కలు మారుతాయి, సూపర్ డూపర్ హిట్ అయితే మళ్ళీ లెక్కలు మారుతాయి. సో నెక్స్ట్ వీళ్ళు విజయ్ దేవరకొండనే ఎందుకు అప్రోచ్ అయ్యారు? సీనియర్ హీరోస్ ఉన్నారు, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకో ఎవరు చాలామంది, నానిని అప్రోచ్ అవ్వచ్చు, ఇంకా యంగ్ హీరోస్ ఉన్నారు అప్రోచ్ అవ్వచ్చు, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ గారిని అప్రోచ్ అవ్వచ్చు, రామ్ చరణ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళందరూ ప్రజెంట్ అంత ఇలాంటి వాటికి టైం కేటాయించే స్థితిలో లేరు. ఒకటి వీళ్ళు సీనియర్ హీరోస్ దగ్గరికి వెళ్ళాలనుకోవట్లా. బాలకృష్ణ గారు అయితే మాత్రం బిగ్ బాస్కి అంత ఇంట్రెస్టెడ్గా లేరు, అది మాత్రం చాలామంది తెలిసే ఉంటుంది. సో బట్ వెంకటేష్ గారు హ్యాండిల్ చేయగలరా లేదా, మళ్ళీ ఏంటంటే బిగ్ బాస్ని మళ్ళీ వీళ్ళు స్మూత్గా హ్యాండిల్ చేసే హోస్ట్ కోసం చూడట్లా. కొంచెం రఫ్ అండ్ టఫ్గా, కొంచెం ఒక సల్మాన్ ఖాన్, లేదంటే సుదీప్, ఈ రేంజ్లో కొంచెం అవసరమైన చోట్ల ఇచ్చి పడేసేలా ఉండాలి అని చెప్పి. అలాగే దాంతోపాటు కొంచెం ఒకవేళ సోషల్ మీడియాలో ఏదైనా రివర్స్ అయ్యి హోస్ట్కి వ్యతిరేకంగా లాస్ట్ ఇయర్ కూడా చూసాం మనం, లాస్ట్ సీజన్లో కూడా ఏదైనా అటు ఇటు అయితే కనుక కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ వాళ్ళ PR టీం కానీ హోస్ట్ని ట్రోల్ చేయడం రివర్స్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు కొద్దిగా. సో ఈవెన్ నాని కూడా సీజన్ 2లో అలాంటిది జరిగింది. అలాంటిది జరిగినా తట్టుకునేటట్టుండే వాళ్ళు కావాలి. ఎందుకంటే కొంచెం మృదు స్వభావాలు అయితే కనుక అంతా ట్రోలింగ్ని సోషల్ మీడియా తీసుకోవాలి. బిగ్ బాస్కి చాలా వరకు చాలా భయంకరంగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో తీసుకోగలగాలి. ఇంకో రీజన్ ఏంటి, ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి యంగ్ హీరో అప్కమింగ్ కొంచెం ఆల్రెడీ ఫ్యాన్ బేస్ బిల్డ్ అయ్యి, ముఖ్యంగా జెన్జీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని షోకి అట్రాక్ట్ చేయగలే హోస్ట్ ఉంటే బెటర్ అనుకొని నాకు తెలిసి వాళ్ళు విజయ్ దేవరకొండ గారిని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. సో విజయ్ దేవరకొండ గారికి కూడా బిగ్ బాస్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. సీజన్ 2లో మీకు గుర్తుంటే వచ్చి నానితో కూర్చొని అమ్మాయి పేరేంటి మర్చిపోయానబ్బా, ఆ అమ్మాయితో సునైనా ఏదో అబ్బా పేరు మర్చిపోయాబ్బా, ఇప్పుడు దాకా నోట్లో ఉంది, ఇప్పుడే మర్చిపోయా, అందుకే రాసుకోవాలి రే. సో దీప్తి సునైనా చూసారా అలా వచ్చిందో. సో దీప్తి సునైకి ఒక ఇయర్ ఫోన్ పెట్టించి ఆడిపించారు, స్టేజ్ మీద లడ్డు ఇసరమని చెప్పి రోల్ రైడ్ మీదకి ఇవన్నీ చేయించారు. సో అలాగే ఆయనకు ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది అని అనుకుంటున్నా. అలాగే బిగ్ బాస్ హోస్టింగ్ వల్ల ఆయనకు కూడా అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే జెన్జీలో ఉంది కానీ కొంచెం ఓల్డ్ సైడ్ వాళ్ళు, అంటే కొంచెం మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్స్, వాళ్ళ దగ్గర అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు విజయ్ దేవరకొండకి, ఓపెన్ ఇది. సో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయొచ్చు, ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వచ్చు. సల్మాన్ ఖాన్ గారు బిగ్ బాస్ స్టార్ట్ చేయకముందు ఆయన రేంజ్ ఒకలా ఉండేది, బిగ్ బాస్ ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోయింది. ఇక్కడ రెండు వైపులు వెళ్ళిపోయింది. బిగ్ బాస్ జనాల్లోకి వెళ్ళడానికి సల్మాన్ ఖాన్ గారు అంతే వెళ్ళిపోయిందో, బిగ్ బాస్ వల్ల సల్మాన్ ఖాన్ గారికి కూడా అంతే వెళ్ళిపోయింది. ఈవెన్ సుదీప్ కూడా అంతే వెళ్ళిపోయింది. వాళ్ళ స్టార్డమ్ అనేది పెరిగిపోతుంది. కరెక్ట్ అయిన ఎపిసోడ్ ఒకటి ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తే పేరు మారిమోగిపోయింది హోస్ట్గా, ఆ రేంజ్ ఉంది బిగ్ బాస్కి. సో వాళ్ళకి హెల్ప్ అయింది. అలాగే బిగ్ బాస్ మేకర్స్ కూడా కొత్త ఆడియన్స్ని, జెన్జీ ఎవరైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే మా దేవరకొండ హోస్ట్ చేస్తున్నాడు సాటర్డే సండే చూద్దామని చెప్పి సాటర్డే వస్తారు. ఆయన చెప్పే పాయింట్ కనుక కుమ్మేసినాయి అనుకోండి, ఆ కంటెస్టెంట్స్ని చూసుకొని అయ్యో ఇక్కడ తప్పు చెప్పారనో, ఈ కంటెస్టెంట్ తిక్క కుదిరిందనో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. అనుకుని దాని నుంచి వీకెండ్ నుంచి వీక్ డేస్కి ఫాలో అవుతారు వాళ్ళు. సో షోకి ఎక్స్ట్రా ఆడియన్స్ని యాడ్ చేసే అవకాశం ఉంటుంది ఇది.
అడ్వాంటేజెస్ అనమాట ఇవన్నీ షోకి, విజయ్ దేవరకొండ గారికి షోకి కానీ. ఒక్క డిసడ్వాంటేజ్ కూడా ఉంది అని అనుకుంటున్నా, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హోస్ట్కి లోపల ఉన్న కంటెస్టెంట్స్ భయపడాలా, అమ్మో ఇక్కడ ఏదైనా మనం తప్పుగా మాట్లాడినా ఏదైనా చేస్తే ఎక్కడ మన కెరీర్ తినేస్తారో తొక్కేస్తారో అన్న చిన్న భయం ఉండాలి. సల్మాన్ గారిని చూస్తే అదే భయం, ఎందుకంటే హోస్ట్కి కంటెస్టెంట్స్కి మధ్యలో అది ఉండాలి. లేదంటే కంటెస్టెంట్స్ రివర్స్ అయిపోయి తిరిగి హోస్ట్ మీద అరుస్తూ ఉంటే ఆడియన్స్లో కానీ మామూలు షో చూసే వాళ్ళకి ఎవరికైనా హోస్ట్ని వాళ్ళ కంటెస్టెంట్స్ డామినేట్ చేయడాన్ని పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది షో మీద. ఏముంది ఇదేంటి కంటెస్టెంట్స్ రివర్స్లో హోస్ట్ వేసుకుంటున్నారు అని చెప్పి. సో ఆ ఒక్క పాయింట్ మిస్ అయిద్దేమో, బట్ స్టిల్ ఐ బిలీవ్ దేవరకొండ గారు హ్యాండిల్ చేయగలుగుతారు అని నేను అనుకుంటున్నా. కంటెస్టెంట్స్ కానీ వాళ్ళని కానీ వీళ్ళ చేతిలో ఉంటుందిలేండి. హోస్ట్ కొంచెం గడగడలాడిస్తే వాళ్ళు కొంచెం సైలెంట్ అవుతారు, మంచి పాయింట్స్ చెప్పి. ఆ పాయింట్స్ అనేవి చెప్పాలంటే కనుక కౌంటర్లు కరెక్ట్గా వేయాలంటే కనుక షో చూస్తూ ఉండాలి, ఆ షో మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వీకెండ్ వస్తా ఉదయం 9ంటికి వస్తాను, నా క్యారవన్లో కూర్చుంటాను, ఆ గ్లిమ్స్ చెప్పండి, ఏం చెప్పాలో చెప్పండి అని చెప్పి తెలుసుకొని ఒక పేపర్ స్క్రిప్ట్ 4 లైన్లు చదువుకొని వెళ్ళి చెప్పేసి మామా అనిపిస్తే ఏం చేయలేము. అట్లీస్ట్ 24/7 చూడలేదు, ఐ అగ్రీ. అది మన కొంచెం పెద్ద రివ్యూవర్స్కే చాలా చోట్ల మిస్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు 24/7 చూడలేదు, ఎపిసోడ్ టు ఎపిసోడ్ చూసుకొచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర తెలుసుకొని మనకు కనిపించిన కంటెంట్ వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆ టైం కనుక స్పెండ్ చేయగలిగితే టీంతో, క్రియేటివ్ టీంతో కానీ ఆ డైరెక్షన్ టీంతో కానీ వాళ్ళ టీములతో కనుక స్పెండ్ చేయగలిగి హోస్ట్ స్టేజ్ మీదకి వస్తే చించేయచ్చు. అది కొత్త హీరో అయినా చించేయచ్చు, పాత హీరోయిన్ చించేయచ్చు. నానిగారు చింపేయలేదా? నానిగారికి అప్పటికి పెద్ద అంత ఇప్పుడున్నంత రేంజ్ కూడా లేదు అప్పటికి సీజన్ 2 టైంకి, బట్ చించేశారు కదా ఆల్మోస్ట్. నానిగారు మోస్ట్ డిఫికల్ట్ సీజన్ అది హోస్ట్కి మాత్రం. ఆయన నా లెక్క ప్రకారం ఆయన సూపర్ ఇదయ్యారు, పాస్ అయ్యారు. బట్ ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ ఇదంతా తీసుకెళ్ళారు, ఎందుకు ఇదంతా అని చెప్పి. ఎనీవే, సో హోస్ట్ కోసం ఇది హోస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందంటే ఉంది, దెర్ ఈజ్ అ హోప్. సో మీరేమనుకుంటున్నారు, ఆ హోప్ నిజవాలనుకుంటారు లేదని ఫస్ట్ చెప్పిన కదా కామెంట్ చేయండి. రెండోది ఏంటంటే బిగ్ బాస్ బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది, అది ఆగస్టు జూలై కూడా కాదు, మేలో స్టార్ట్ అయిపోతుందని చెప్పి ఇంకో రూమరు. సో ఇది ఓటీటీనా లేదంటే ఏంటి, నిజంగా బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుందా ఏంటి అంటే ఈ రూమర్ ఎందుకు వచ్చిందో చెప్తా. ఇది రూమరే ప్రెజెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఖచ్చితంగా సెప్టెంబరే స్టార్ట్ అవుతుంది. డేట్ ఏంటి అంటే ఫస్ట్ సండే, సెప్టెంబర్లో ఫస్ట్ సండే ఏదైతే వస్తుందో ఆ రోజే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ ఈసారి సీజన్ 9 కాబట్టి సెప్టెంబర్ 9 అలా స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఎందుకంటే సెప్టెంబర్ 9 మండేనో ట్యూస్డే ఏదో వస్తుంది, ఇందాక చూసాను నాకు గుర్తులేదు కానీ, బట్ అది వీక్ డే వస్తుంది. వీక్ డే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫ్రైడే వచ్చిన ఏదైనా ఛాన్స్ ఉండేది, ఎందుకంటే హిందీ బిగ్ బాస్ ఫ్రైడే అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు లాస్ట్ సీజన్ కూడా ఫ్రైడే అలా స్టార్ట్ అయిపోయింది. కానీ ఇది మరి సోమవారం మంగళవారం స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ సండేనే స్టార్ట్ అయింది. అంటే ఫ్రైడే వాళ్ళని తీసుకెళ్తారు, డాన్స్ షూట్లు జరుగుతాయి, సాటర్డే కొంచెంసేపు రికార్డింగ్ షూటింగ్ జరిగిద్ది, సండేకి వచ్చేపు షూటింగ్ జరిగిద్ది. సో సండే ఈవినింగ్ నుంచి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, సీజన్ స్టార్ట్ అయిపోయి. సండే షూటింగ్ ఉండదు, సండే వాళ్ళ హౌస్లో ఇంకా వాళ్ళకి డే 1 స్టార్ట్ అయిపోయినట్టే. మనకి మండే నుంచి టెలికాస్ట్, సండే మనకి ఓపెనింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. సో మనకి ఏదైతే ఫస్ట్ సండే వస్తుందో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ సండేనే ఉంటుంది. వినాయక చవితి కొంచెం ఎర్లీ వస్తుంది, ఆగస్ట్ లాస్ట్ వీక్లో వస్తుంది కాబట్టి ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ అవ్వదు. లాస్ట్ ఇయర్ అరే నువ్వేమన్నా లాస్ట్ ఇయర్ వినాయక చవితి వస్తుంది సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది అని చెప్పావు కదా, వినాయక చవితిలో కవర్ చేయాలనుకుంటారు కదా అంటే ఎస్, సెప్టెంబర్లో కనుక వినాయక చవితి ఉంటే సెప్టెంబర్లో వినాయక చవితి కవర్ చేసేలా పెడతారు. మరి ఆగస్టులో వినాయక చవితి వచ్చేసింది కాబట్టి ఆగస్టులో చేయరు అనమాట, మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు సెప్టెంబర్ చేస్తారు. ఇప్పుడు ఈ మే రూమర్ ఎందుకు వచ్చిందంటే హాట్స్టార్ జియో 2 మెర్జ్ అని, ఇది చాలా మంది తెలుసు. మన చర్యలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అంత ఫాలో అయితే, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఏముందిలే, ఇప్పుడు అందరూ హాట్స్టార్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది మ్యాచ్ల కోసమే. సో ఒక్క నిమిషం. సో మ్యాటర్ ఏంటంటే హాట్స్టార్ జియో మెర్జ్ అయిపోవటం వల్ల జియో వాళ్ళు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ హిందీ బిగ్ బాస్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఏంటంటే చిన్న ఓటీటీ లాంటిది ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ ఓటీటీని ఎలావిగా ఉంచడం కోసం, అంటే వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ని కొంచెం ఇంకా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఆడియన్స్ లేదంటే ఆ సబ్స్క్రిప్షన్స్ని హోల్డ్ చేయడం కోసం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందిని తీసుకొచ్చి ఒక 3 వీక్స్కి అలా స్టార్ట్ చేస్తారు. బేసికల్గా 3 వీక్స్కి స్టార్ట్ చేసి అది కనుక బాగా నడుస్తుంటే దాన్ని 5 వీక్స్కి స్టిల్ 7th వీక్ తక్కువ ఏంటది 7 హిందీ కూడా వస్తూ ఉంటుంది మధ్యలో 7 వారాల వరకు దాన్ని అలా పొడిగించుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 7 వారాలు. సో మినిమం 3 వీక్స్ నుంచి 7 వీక్స్ మధ్యలో ఆ ఓటీటీ సీజన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా జియో హాట్స్టార్ మెర్జ్ అయినాయి కాబట్టి దేర్ ఈజ్ ఎ ఛాన్స్, డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఒక 3 వీక్స్ అంటే మే ఎండింగ్ నుంచి జూన్ ఎండింగ్ వరకు ఒక 3 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ అలా ఏదైనా ఓటీటీకి సంబంధించిన బిగ్ బాస్, మినీ బిగ్ బాస్ అనండి, లేదంటే ఓటీటీ బిగ్ బాస్ అనండి, నాన్ స్టాప్ అనండి, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. జస్ట్ ఒక డిస్కషన్ స్టార్ట్ అయిందో లేదో అలా వచ్చేసింది అనమాట బయటికి. కంప్లీట్గా జరిగిద్దా అంటే 100% కాదు, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఆ సబ్స్క్రిప్షన్స్ని హోల్డ్ చేయడం కోసం, సో ఆ రాబోయే బిగ్ బాస్కి ప్రిపరేషన్గా ఉండటం కోసం దాన్ని లింక్ చేస్తా ఏమైనా క్రియేటివ్ టీం కొంచెం ఆలోచించి ఈ ఓటీటీలో ఫైనల్కి వెళ్ళిన వాళ్ళు టీవీ బిగ్ బాస్కి డైరెక్ట్ సెలెక్ట్ అవుతారు. అలాంటిది ఏదైనా కంటెస్టెంట్స్ లాగా రన్ చేసి కొంతమందిని తీసుకొని
ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎక్కువగా తీసుకొని రన్ చేసే అవకాశం ఉంది. అది కనుక బాగా నడిస్తే 3 వీక్స్ నుంచి 5 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ అలా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే మే ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే జూన్ ఎండ్కి ఒక 5 వీక్స్ అవుతాయి. సో అలా అక్కడ కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నారు. బట్ మనకి ఏంటంటే కొంచెం ఈ సెట్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది, మనది ఫుల్ అసలు అంత వేడిగా ఉంటుంది, వాళ్ళు బయట ఆడే సిచ్యువేషన్ ఉండదు. సో మరి బయట కాకుండా అదే మనకు అక్కడ ఒక గేమ్ ఏరియా ఉంటుంది కదా, అందులో ఏసీలు ఎన్ని ఉంటాయి కాబట్టి అలాంటి అక్కడ యాక్టివిటీ ఏరియాలోనే ఆ టాస్క్ అన్ని రన్ చేసే విధంగా అలా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ మేలో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే అవకాశం. ప్రెజెంట్ అయితే మాత్రం 10 to 15% ఓటీటీ. అది జియో మెర్జ్ అయింది కాబట్టి ఆ టాక్ వచ్చింది, ఇంతకుముందు లేదు. ఇప్పుడు అది మెర్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన వ్యాలంటైన్స్ డే రోజు February 14 ఆ మెర్జింగ్ అది అఫీషియల్గా కంప్లీట్ చేశారు కాబట్టి ఒక చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. దానికి హోస్ట్ ఎవరు ఉంటారు ఏంటి అన్నది అగైన్ దీని మీద డిపెండ్ అయింది అనమాట. సో విజయ్ దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఇందాక చెప్దాం అనుకొని కట్ చేసి ఇక్కడ చెప్దాను, లింక్ చేశా. మెయిన్ దానికి నాగార్జున గారిని ఉంచేసి ఈ ఓటీటీ 3-4 వీక్స్ వరకు విజయ్ గారి చేత ట్రై చేయొచ్చు, విజయ్ దేవరకొండ గారు ట్రై చేయొచ్చు. ఒకవేళ అంతా అనుకున్నట్టు పాజిటివ్గా జరిగితే మనకి మెయిన్ సీజన్కి రీప్లేస్మెంట్ చూడొచ్చు. లేదు అంటే కనుక దీనికి ఇలా ఓటీటీ దానికి విజయ్ దేవరకొండ గారిని పెట్టి మెయిన్ దానికి నాగార్జున గారిని అలా పెట్టి సో అలాగేదైనా నడిపించే అవకాశం కూడా ఉంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మేకర్స్ అండ్ విజయ్ దేవరకొండ. బట్ ఇదే అక్కడ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్కి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని జత చేసి కొంచెం మీకు అర్థమయ్యే విధంగా పెట్టానని అనుకుంటున్నా. సో ఇదే అనమాట, ఇంత మించి ఇంకేం లేవు. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి కానీ ఈ తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సంబంధించింది 2 ఎర్లీ అయిపోతుంది ఈ విషయం చెప్తే మాట్లాడదాం. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు పెద్ద కామెంట్స్ ఏమి ఎక్కువ రావు కాబట్టి ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఎవ్రీ కామెంట్ అనమాట. అలాగే మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏదో చెప్తాను అనుకున్నా, చాలామంది ఏదో వీడియో చేయన్నా, రోజు ఏదో వీడియో చేయన్నా అంటే చేయాలనే ఉంది. త్వరలోనే మేబీ నెక్స్ట్ వీక్ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. కుదిరితే లేదంటే చెక్ చేస్తాను, అట్లీస్ట్ ఫాలో అయిపోయినా కొత్త ఛానల్ సంబంధించిన అప్డేట్ పెడతాను. సో కొత్త ఛానల్ వెరీ సూన్ రాబోతుంది అనమాట. అందులో ఏ కంటెంట్ చెప్తాను ఏంటి అన్నది ఆ ఛానల్లోనే చెప్తా. బిగ్ బాస్ సంబంధించి కూడా ఇంకొక వీడియో మేబీ నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వారం కానీ ఇంకా 2 వారాల్లో చేస్తాను. సో ఈ సోషల్ మీడియాలో ఉన్న రూమర్స్ ఇంకేమైనా చిన్న వస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియో లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.